హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఫైనలీ ఆఫ్టర్ 6 months టెన్నాన్ని బయటకు తీసాను. టెన్నాన్ని ఒక 2 days ముందే బయటకు తీద్దామని వాష్ చేసుకుని బైక్ బయటకు తీసి స్టార్ట్ చేశాను. కానీ చాలా రోజులు అయిపోయింది కదా, నాకేదో కొంచెం డిఫరెన్స్ అనిపించింది బైక్ లో. ఇమీడియట్ గా మన షోరూమ్ కి పంపించేశాను. ఒక ట్రాలీ వచ్చింది, తీసుకుని వెళ్ళిపోయింది. ప్రాపర్ సర్వీస్ చేసి మళ్ళీ బైక్ ని నేను తీసుకున్నాను అనమాట. సో ఎందుకైనా మంచిది అని ఫ్యూయల్ సిస్టమ్ సూపర్ క్లీనర్ అని కవాసాకిలోనే నేను తీసుకున్నా. ఇది ఇప్పుడు ఫ్యూయల్లో మిక్స్ చేసా. చాలా రోజుల తర్వాత నేను మనస్ఫూర్తిగా బైక్ని రైడ్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది, అని చాలా మిస్ అయ్యా ఇన్ని రోజులు. ఇప్పుడు నేను ఎక్కడికి రైడ్కి వెళ్ళట్లేదు, ఏ ప్లాన్ లేదు, నా ఫ్రెండ్స్ని ఎవరిని కూడా పిలవలేదు. నేను ఒక 1-2 days బైక్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. లేదంటే బైక్స్కి నాకు చాలా గ్యాప్ వచ్చేస్తుంది. నాకు హ్యాపీనెస్ ఉండేదే బైక్ మీద, అది దూరం అయిపోతుంది మెల్లమెల్లగా. అందుకే ఇప్పటి నుంచి బైక్స్ యూజ్ చేస్తా. ఎనీవేస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఉకూసా రైనోకి. అందరికీ ఉకూసా తెలుసు, కానీ ఉకూసా రైనో తెలియదు. మన ఉకూసా రైనో ఏంటంటే నెక్స్ట్ ఓపెన్ అవ్వబోయే కొత్త కెఫే. తొందరలో ఈ కెఫే ఓపెన్ చేయాలి. వర్క్స్ అయితే 90% అయిపోయాయి. నేను కంప్లీట్గా దానిలోనే ఉన్నాను అనమాట. అందుకే బ్లాగ్స్ సరిగ్గా రావట్లేదు. దీంతో పాటు ప్యారలల్గా ఇంకొక 2-3 థింగ్స్ పైన వర్క్ చేస్తున్నా. అందుకే యూట్యూబ్ పైన కొంచెం యాక్టివ్ ఉండడం తగ్గిపోయింది. మన ఉకూసా రైనో ఎక్కడ అంటే, అందరికీ నాకు తెలిసి హైదరాబాద్లో ఐకియా ఐడియా ఉంటుంది. ఐకియా ఎక్కడుందో, ఇది రైట్ ఆపోజిట్ ఐకియా. 2 ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఆ 2 ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్కి మధ్యలో మన కొత్త ఉకూసా రైనో. సో ఇది ఐకియా. స్ట్రైట్ గచ్చిబౌలి, వెనక్కి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్. ఇప్పుడు వీకెండ్ వస్తే ఎనీ సూపర్ కార్, ఎనీ సూపర్ బైక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకునేది ఈ ఇండియన్ ఆయిల్లోనే మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడే XP100 ఉంటుంది. అండ్ దాట్స్ ఆర్ ఉకూసా రైనో. అండ్ వీకెండ్స్లో ఈ రోడ్లో స్టంటింగ్ అని, యాక్సిడెంట్స్ అని, ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా ఈ రోడ్ని అందరూ చూసే ఉంటారు. మనం కూడా వీకెండ్ రైడ్స్ ఇండియన్ ఆయిల్లోనే స్టార్ట్ చేస్తాం. లోవర్ గ్రౌండ్ లెవెల్లో ఇంకొక ఇండియన్ ఆయిల్ ఉంటుంది. సో 2 ఇండియన్ ఆయిల్స్కి మధ్యలో మనం ఒక్కోసారి రైనో. సో నాకు ఒక్కటి చేయాలనిపించింది, అదేంటంటే MotoGP అండ్ F1 స్క్రీనింగ్. దానికోసం ఇక్కడ మనకి స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్లో ఎప్పుడైనా MotoGP ఉన్న, F1 ఉన్నా సరే ఇక్కడ ప్లే అవుతుంది. అలానే IPL కూడా. దానికోసం ఇక్కడ మనకి స్క్రీన్ ఉంది. సో ఇది మన మెయిన్ సీటింగ్ ఏరియా. ఇక్కడ ఒక 40 people కూర్చోవచ్చు. ఆ టేబుల్స్ అవన్నీ కొంచెం రెడీ అవుతున్నాయి. అండ్ అలానే ఇదంతా పార్కింగ్ ఏరియా. వీకెండ్స్లో బైక్స్ కానీ కార్స్ కానీ ఇక్కడే పార్క్ చేసుకుని దాని ముందే కూర్చోవచ్చు. మనం ఎప్పుడైనా వీకెండ్ రైడ్స్కి ఏదో కేఫేకి వెళ్తాం కదా, ఇంకా అదేం లేకుండా ఇక్కడ ఇనఫ్ పార్కింగ్ స్పేస్ ఉంది కాబట్టి సూపర్ కార్స్ అయినా బైక్స్ అయినా ఇక్కడే పార్క్ చేసుకుని దాని ముందే కూర్చొని మనకు కావాల్సిన కాఫీ లేదంటే ఫుడ్ మన బైక్ కార్ ముందుకు వచ్చేస్తాయి. ఇదంతా కూడా సీటింగ్, ఇదంతా కూడా అవుట్డోర్ ఏరియా. నాకు అనిపించింది ఏంటంటే, ఎస్పెషలీ బాయ్స్కి అనుకోండి, అలా రోడ్డు చూస్తూ కాఫీ తాగడమో, రోడ్డు చూస్తూ కూర్చోవడమో, ఆ ఫీల్ బాగుంటుంది. సో ఈ అవుట్డోర్ ఏరియా కూడా సేమ్. అక్కడ కూర్చుని మనము IPLలో ఏదో ఒకటి చూసుకోవచ్చు, లేదంటే కార్ బైక్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా దాంతోపాటు రోడ్ని కూడా చూసుకుంటూ టైం పాస్ చేయొచ్చు. ఇది ఇండోర్ ఏరియా. ఒక 15 seater ఉంటుంది. వర్క్స్ అన్నీ ఇంకా 100% కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొంచెం పిచ్చిగా ఉంది. హార్డ్లీ ఇంకో 2-3 daysలో కంప్లీట్ అయిపోతాయి. అండ్ అప్పుడే ఒకసారి వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత మన లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తాను. అది పక్కన పెడితే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. సో మనకి ఆ సౌండ్ ఏదైతే హార్న్ సౌండ్స్ కానీ అదేం లేకుండా వాటర్ ఫౌంటైన్ సౌండ్ ఎక్కువ వస్తుంది. కమింగ్ టు ఉకూసా రైనో, ఈ వైబ్ అయితే నేను అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. నాకే కాదు 100% అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మీరు ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి, 0 లెవెల్లో ఉండి మీకు 360 degrees వ్యూ కనిపిస్తుంది. అది కూడా హైదరాబాద్ లో ఉన్న ది మోస్ట్ డెవలప్డ్ ఏరియాలో. సో అది నేను మాటల్లో చెప్పేది కాదు. ఈవినింగ్స్ ఇక్కడ కూర్చుంటే ఓపెన్ స్కైతో కరెక్ట్ హార్ట్ ఆఫ్ ది సిటీలో చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండి, బళ్ళు కార్లు కళ్ళ ముందు పెట్టుకుని ఫుడ్ తింటూ కాఫీ తాగితే ఆ వైబ్ ఇప్పటి వరకు నేను ఒక 100-200 కేఫేలు తిరిగి ఉంటా, ఎక్కడా రాలేదు. అంత బ్యూటిఫుల్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఏ కేఫేలోని వచ్చేది కాదు. అండ్ కమింగ్ టు కాఫీ, ఒక 4-5 డిఫరెంట్ కాఫీస్ ఉంటాయి. అంటే నాట్ లైక్ క్యాపుచినో, లాటేలు అవి కాకుండా బీన్స్ లోనే ఒక 4-5 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ మాన్యువల్ బ్రూస్ లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అన్ని ఇప్పుడే అయితే నేను చెప్పట్లేదు, బట్ ఫర్ షూర్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందరికి 100% నచ్చుతుంది. నేను అస్సలు ఎగ్జాజరేట్ చేయట్లేదు. నేనే ఆకలేసినా సరే ఫుడ్ ఇక్కడికి తెప్పించుకుని ఇక్కడే కూర్చుని తింటున్నాను
వెళ్తున్నాను కానీ జూబ్లీహిల్స్ ఉకూసాకి వెళ్ళట్లే. అండ్ ఇంకొకటి ఏంటంటే జూబ్లీహిల్స్ లో ఉన్న మన ఉకూసా అండ్ ఇది సేమ్ కాదు. ఉకూసా అనేది సేమ్, కానీ ఇక్కడ ఉకూసా రైనో. సో అక్కడ మీకు మోర్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ కాఫీ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఫింగర్ ఫుడ్ ఉంటుంది. అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే మన ఆటోమొబైల్ ఎంతూజియాస్ కి కొంచెం బాగుంటుంది అనమాట. అంటే ఇమాజిన్ మీరు కూర్చున్న 2-3 feet లేకపోతే 10 feet లోపే మీకు ఎప్పుడు సూపర్ బైక్స్, సూపర్ కార్స్ మీ కళ్ళ ముందే ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే బైకర్ గ్రూప్స్ కానీ ఏదైనా వీకెండ్ రైడ్స్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 2-3 కెఫేస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ బైక్ పార్క్ చేసుకుని అందరం అక్కడ అసెంబ్ల్ అయ్యి, ఇంతకు ముందు నేను కూడా అట్లనే వెళ్ళాను. బట్ ఇప్పుడు మన సిటీలోనే ఇలాంటి ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా పార్క్ చేసుకుని కూర్చుని కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి రైడ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో అన్ని వేస్ లో ఐ ఫెల్ట్ ఇది చాలా మంచి స్పాట్. ఫర్ షూర్ నాకు కూసా జూబ్లీహిల్స్ కంటే 10 times సక్సెస్ఫుల్ ఈ ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నాను. తొందరలో నేను డేట్ కూడా రివీల్ చేస్తాను, ఎప్పుడు లాంచ్ చేస్తున్నాము. దానికోసం కొంచెం నేను యూట్యూబ్ లో రివీల్ చేయలేను, ఎందుకంటే యూట్యూబ్ లో ఎప్పుడు వీడియో ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు, ఆ కెమెరా వెనకాల ఉన్న రామ్కి తప్ప. ఏ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో నాకు తెలియదు. షూట్ చేసుకోవడం వరకే నా బాధ్యత, తర్వాత ఎడిటింగ్, పోస్టింగ్. అసలు లిటరలీ చెప్తున్నాను కదా, నా షార్ట్స్ ఏదైతే పోస్ట్ అవుతున్నాయో, నా బ్లాగ్స్ కానివ్వండి లేదంటే నా యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, ఏదైతే అక్కడ పోస్ట్ అవుతున్నాయో నాకు ఏం తెలియదు. ఎప్పుడు ఏ వీడియో వెళ్తుంది, ఏ వీడియో నుంచి లైక్ ఈ రోజు పోస్ట్ అవుతుందో లేదో కూడా నాకు తెలియకుండా ఉంటుంది అనమాట. సో కెమెరా వెనకాల ఉన్న పర్సన్ రామే మొత్తం A to Z నా యూట్యూబ్ అంతా చూసుకునేది. ఎనీవేస్ తొందరలో నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తానో రివీల్ చేస్తాను. స్టే ట్యూన్. చాలా రోజులైంది కదా మనం బైక్ తీసి, ఈ రోజు ఈ ట్యాంక్ ఫినిష్ చేసేయాలి, ఎందుకంటే దీనిలో ఎడిటివ్ పోసాం కదా. ఈ రోజు ఇంకా ఫుల్గా బైక్ వేసుకుని తిరిగేద్దాం. బేసిక్గా ఇప్పుడు నేను సైట్ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నానంటే వర్కర్స్కి ఇబ్బంది అవుతుంది. అక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు, బైక్ లోపల ఉంటే తర్వాత తీయడానికి ఉండదు. అసలు ఎలా అయినా బైక్ వేసుకుని ఈరోజు తిరుగుదామని బయటకు వచ్చా. అయ్యో ఇప్పుడైనా పాడైపోతుంది కదా, అటు నుంచి వెళ్దాం. సో ఇది కాకుండా ప్యారలల్గా ఇంకో కొన్ని థింగ్స్ పైన వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఉక్కుసా ఇంకొక బ్రాంచ్ కూడా అవుతుంది. మొన్న అన్నిటిలో అదే పెద్ద బ్రాంచ్ అవ్వబోతుంది, అండ్ అది కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కొంచెం ఇది ఓపెన్ అయిన తర్వాత దానిపైన అగ్రెసివ్గా వర్క్ చేయాలి. నా లైఫ్లో ఉన్న మోస్ట్ స్ట్రెస్ఫుల్ డేస్ ఏవి అంటే ఇవే. రోజుకి ఒక లెసన్ నేర్చుకుంటున్నాను. చాలా ప్రొడక్టివ్ ఉంది ఇప్పుడు నా లైఫ్ అయితే. లైఫ్లో ఒక ఫేస్ ఉంటుంది కదా, ఏదైతే అన్నీ చేంజ్ చేసేసి అందరి ట్రూ కలర్స్ చూపిస్తుందో ఆ పర్టికులర్ టైంలో ఉన్నాను. నేను జాతకాలు కూడా ఎక్కువ నమ్ముతాను కాబట్టి ఎయిల్ నట్స్ అని అంటారు. 7.5 years ఉంటుంది. ప్రాపర్ గా జీవితంలో లెసన్స్ అన్ని నేర్పిస్తుంది. అది రన్ అవుతుంది నాకు రోజుకి ఒక లెసన్. సో ఇప్పుడు నేను ఏ టైంలో ఉన్నా అంటే నా మీద నేను చాలా వర్క్ చేసుకునే టైంలో ఉన్నా. అందుకే అసలు యూట్యూబ్ ఇన్సైడ్ అసలు కుదరట్లేదు నాకు. నేను 2019లో ఈ 10R కొన్నాను. నేను 10R కొన్నప్పుడు ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 17.5 lakhs ఎంతో. బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఇదే 10R కొనాలి అంటే 27 lakhs. నేను కొన్నప్పటికీ ఇప్పటికీ 5 yearsలో 10 lakhs పెరిగింది. మోడల్ చేంజ్ అయింది ఒప్పుకుంటా. దాంతోపాటు హైదరాబాద్లోనే ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే రీసెంట్గా ఆ GST చేంజెస్ గురించి ఎంతమందికి తెలుసో తెలీదు. GST పెరిగితే మిగతాది మన హైదరాబాద్ రోడ్ ట్యాక్స్ పెరిగింది ఒక 3-4%. సో ఇవన్నీ కలిసి అరౌండ్ 27 lakh అవుతుందంట. నాకు ఈరోజే తెలిసింది విషయం. అండ్ ఇది జూబ్లీహిల్స్లో ఉన్న మన ఉక్కుసా. వీకెండ్స్ నేను వెళ్ళను, ఎందుకంటే నా వల్ల ఒక టేబుల్ పోతుంది కాబట్టి. నేను ఆర్డర్ చేసే ఫుడ్ వల్లనో దేనికైనా కిచెన్ బిజీ అవుతుంది, దానికంటే ఎవరో కస్టమర్కి వెళ్తుంది కదా. సో ఇన్ దాట్ వే నేను వీకెండ్స్లో జనరల్గా ఉక్కుసాకి వెళ్ళను. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనం ఇందాక ట్యాక్స్ గురించో లేదంటే బైక్ ప్రైస్ పెరిగింది అని మాట్లాడుకున్నాం కదా. నాట్ జస్ట్ కావాసాకి, అన్ని బైక్స్ పైన అంతే. అంటే రోడ్ ట్యాక్స్ అంటే అన్నిటిపైన పెరుగుతుంది. బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, అన్నిటిపైన. నాకు తెలిసి తెలంగాణ హైయెస్ట్ రోడ్ ట్యాక్స్ తీసుకుంటుంది అనుకుంటా. అందుకే చాలామంది హైదరాబాద్లో బైక్స్ కానీ కార్స్ కానీ సూపర్ బైక్స్, సూపర్ కార్స్ కొన్నప్పుడు వేరే స్టేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. పాండిచ్చేరి కానివ్వండి, మహారాష్ట్ర అని. ఎందుకంటే అక్కడ కొంచెం ట్యాక్స్ తక్కువ, రోడ్ ట్యాక్స్ తక్కువ కాబట్టి. అక్కడ మీకు ఒక ఇల్లు ఉండి లేదంటే ప్రాపర్టీ ఉండి మీరు అటు ఇటు తిరుగుతున్నారనుకోండి, ప్రాబ్లం ఉండదు. కానీ జస్ట్ రోడ్ ట్యాక్స్ ఎస్కేప్ చేయడం కోసమే కొంటే మాత్రం ఆర్టీఓ పట్టుకుంటే సీజ్ చేస్తుంది. ఏమవుతుంది ఇక్కడ, ఎందుకు ఇలా బ్లాక్ చేశారు? అచ్చా, ఎలక్షన్ బస్సెస్ ఇవన్నీ. నైస్.
ఆయన బైక్ డ్రైవ్ చేయమంటున్నాడు, కానీ అనవసరమైన సౌండ్ పొల్యూషన్ అలా హ్యాపీనెస్ కోసం తప్పదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే డైనమిక్ రైడర్స్కి. దీనికోసం ఇది ఎలా పాడైందా కూడా నాకు అర్థం కావట్లేదు. మేబీ మొన్న దీని షోరూమ్కి తీసుకుని వెళ్తున్నప్పుడు దానిపైన లోడ్ చేశారు కదా, ఏదైనా బెల్ట్ ఏదైనా రబ్ అయిందా ఉంటుంది. బట్ జనరల్గా ఇది ఇలా అవ్వదు, మరి ఎందుకు ఇలా అయిపోయిందో. ఎనీవేస్ ఇది చేంజ్ చేయాలి. మనకి దగ్గరలోనే డైనమిక్ రైడర్స్ ఉంది. నో 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 ఒక 10 seconds ముందు వచ్చి ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎన్నో మాట్లాడదాం అనుకుంటా, అన్నీ మర్చిపోతా స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ ఎట్లైనా నవంబర్ వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ బైక్స్ ఎక్కువ తీస్తాం బయటకి. నవంబర్ డిసెంబర్ బైక్స్ తీసే సీజన్ ఇది. ఇప్పటివరకు వర్షాలు, సో ఆబ్వియస్లీ బైక్స్ ఎవరు తీయరు. అండ్ దీని తర్వాత సమ్మర్ వస్తుంది. సో నవంబర్ డిసెంబర్ కరెక్ట్ టైమా. సరే, పార్కింగ్ 1లోనే ఉంటారు. ఐ మీన్ -1. యా ఓకే. పిల్ ఆఫ్ అయిపోతుంది, ఉంది అయిపోతుంది. ఎందుకంటే దీనికి ఈ క్రౌడ్స్లో కరెక్ట్ కూర్చోలేదు. రేపు కూడా టైం ఇవ్వండి. దీనికి కట్ చేసి అంటే చేయొచ్చు. నేను చెప్పండి ఆ బ్రాంచ్లో ఏం లేదా? ట్యాంక్ గ్రిప్స్ అయితే దొరకలేదు, ఉన్నది కూడా వీకేసా. లేదంటే చాలా ఇరిటేటింగ్ ఉంది అది. నేను అసలు ఈరోజు జుకుసాకి రావద్దు అనుకున్నాను, బట్ ఫుల్ వర్షం పడింది. ఇక్కడ డైనమిక్లోనే ఉన్నా, ఇంకా అటు నుంచి ఇటు వచ్చేసాను. నా బైక్ వాష్ కూడా అయిపోయింది. నా బండేనా ఇది? ఓకే. వెల్, మన సబ్స్క్రైబర్స్లో ఐ మీన్ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా ఉక్కుసాకి వస్తే ఇక్కడ పఫ్ బేస్ పిజ్జా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే బండి స్టైల్ నూడిల్స్ అని రెండు నా పర్సనల్ ఫేవరెట్. పోన్లేండి, ఇప్పటికైనా వర్షం ఆగిపోయింది కాబట్టి నేను రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు వర్షం చాలా గట్టిగా పడింది. ఒకవేళ వర్షం పడుకొని ఉంటే నేను ఫుల్గా తిరుగుదాం అనుకున్నాను బైక్తో, ఎవరిని పిలవకుండా ఒక్కనే తిరుగుదాం అనుకున్నా. ఏమో బైక్కి నాకు పర్సనల్ టైం కావాలనిపించింది, చాలా రోజులు అయిపోయింది కదా. బట్ బయటికి వెళ్దాం అనుకున్నాను, సడన్గా స్టార్ట్ అయింది వర్షం, చాలా గట్టిగా పడింది. అయినా సరే వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ మళ్ళీ నేను ఒక 1-2 hours ఇట్లానే వెట్ ఉండాలి కదా. ఒక్క రీజన్తో నేను వర్షంలో తడుచుకుంటూ వెళ్ళలేదు. వర్షంలో మాత్రం చాలా టెంప్ట్ అయ్యాను. మన దానికి ABS ఉండదు, అన్నీ తీస్తాము, ట్రాక్లో యూజ్ చేసాం కాబట్టి. అయినా సరే అసలు ABSతో అసలు నాకు అది ప్రాబ్లమే కాదనుకోండి. జస్ట్ అలా వర్షంలో తడిచి ఒక 1-2 hours అలానే ఉండాలంటే కొంచెం కష్టం కదా. నేను కార్ తీసిన ఏ రోజు వర్షం రాదు, ఎప్పుడో ఒకసారి బండి తీస్తా 6 నెలలకు ఒకసారి, ఆ రోజే వర్షం వస్తుంది. ఇంకా నేను ఈరోజు ఫిక్స్ అయ్యా. బట్ ఈ రోజు నుంచి అయితే నాకు బైక్స్కి కొంచెం ఎక్కువ టైం కావాలి, లేదంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నా బయట ప్రపంచం వల్ల. మంచి నాకు ఈ టైం ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఏంటో నేను వచ్చేప్పటికీ అన్నీ రెడ్ సిగ్నల్స్ పెడుతున్నాయి. దీనికి ఏమేమి ఆర్డర్ పెట్టాము? క్లచ్ ప్లేట్స్ ఆర్డర్ పెట్టాము, ఎగ్జాస్ట్ స్ప్రింగ్స్ ఆర్డర్ పెట్టాము, ట్యాంక్ ప్యాడ్స్ ఆర్డర్ పెట్టాము. దీనికి క్లచ్ ప్లేట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, నాకు తెలియదు ఈరోజు వరకు. బట్ నిన్న క్లచ్ కిట్లో మ్యాక్సిమం ప్యాడ్స్ కొత్త ఆర్డర్ పెడితే ఆల్మోస్ట్ 60,000 ప్లస్ బిల్ అయింది. అండ్ ఇంకొకటి, వ్లాగ్ని నేను క్లోజ్ చేసే ముందు, చాలామంది ఫుడ్ బిజినెస్లోకి వస్తున్నారు. ట్రస్ట్ మీ, నా మాట వినండి. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఫుడ్ బిజినెస్లోకి వద్దాం అనుకునే వాళ్ళు ఇది అస్సలు కరెక్ట్ టైం కాదు. నేను చెప్పినా వినకుండా చాలామంది వచ్చారు, చాలా లాస్ అయ్యారు. లిటరలీ నా దగ్గర ఫుడ్ బిజినెస్లోకి వచ్చి
బాధపడుతూ రోజు బాధలు షేర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా కాంప్లికేటెడ్ బిజినెస్, చాలా తక్కువ ప్రాఫిట్స్, ప్రతిరోజు చాకరీ చేయాలి. ఎంత కష్టపడదామన్నా సరే ఇది అస్సలు రైట్ టైం కాదు. పొర్రపాటున కూడా ఫుడ్ బిజినెస్లోకి రాకండి. నా సజెషన్ మాత్రమే. లేదు నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, 100% వర్క్ అవుతుంది అనుకుంటే మీ ఇష్టము. బట్ లాస్ట్ 2 years నుంచి మెల్లమెల్లగా ఫుడ్ బిజినెస్ గ్రాఫ్ కిందకి పడిపోతూనే ఉంది, ఇంకా వర్స్ట్ అయిపోతుంది. సో ట్రస్ట్ మీ, రాకండి, ఇంకా మీ ఇష్టం. అదేదో ర్యాండమ్ కార్ అనుకుంటారేమో, నేను మిర్రర్ని ఇట్లా కొట్టొచ్చేస్తున్నాను అని. అది ర్యాండమ్ కార్ కాదు, మా ఫ్యామిలీ కారే. ఎనీవేస్, ఇక్కడితో అయితే వ్లాగ్ని ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.